ఏపీలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం పాడి పంటలకు అగ్రతాంబూలం ఇస్తోందని కొత్తపేట నియోజకవర్గం జనసేన పార్టీ అధ్యక్షుడు బండారు శ్రీనివాస్ పేర్కొన్నారు. ఆలమూరు మండలం మూలస్థాన అగ్రహారం లంకల్లో ఇటీవల గోదావరి వరదలతో జనజీవనం అస్తవ్యస్తమైంది. పశుగ్రాసం కొరత ఏర్పడటంతో స్థానిక నాయకుల ద్వారా సమాచారం అందుకున్న బండారు సోదరులు సహాయం అందించారు. జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారులతో చర్చించి తక్షణ సహాయంగా మూలస్థాన అగ్రహారంలో గల 45 మంది రైతులకు 4 టన్నుల పశుగ్రాసం మంజూరు చేయించారు. ఇక అదేవిధంగా పశువులు సీజనల్ వ్యాధుల బారిన పడకుండా వ్యాధి నిరోధక టీకాలు కూడా వేయించారు. ప్రభుత్వం అంటే ప్రజాప్రభుత్వంగా ప్రజల్లో ఉంటూ ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ పెన్షన్స్ కూడా ఖచ్చితంగా ఇంటికి రావు అని తప్పుడు ప్రచారాలు చేసినా, వాలంటీర్స్ లేకపోతే నడదని తెలియజేసిన అన్న ప్రచారాలు చేసినా కూడా ఈ ప్రభుత్వం వచ్చిన వెంటనే నెల తిరగకుండానే గత నెలలోనే సుమారు ప్రతి పెన్షన్ దాడికి ఇంటికి 7,000 రూపాయల వరకు తీసుకొచ్చి ఇవ్వడం, అలాగే ఈ నెల అంటే నిన్న 1వ తారీఖున కూడా పెన్షన్ దాడికి 4,000 తప్పున అందించి ఈ ప్రభుత్వం ప్రజాప్రభుత్వంగా ప్రజలతో మమేకమై ఉందంటంలో ఎటువంటి అతిశక్తి లేదు. ఇంచేతంటే గత ప్రభుత్వంలో ఎలక్షన్ అయిందంటే మళ్ళీ నాయకులు కనపడలా. గత ముఖ్యమంత్రి అయితే తాడేపల్లి ప్యాలెస్ బయటకు రాలా. అటువంటిది లేకుండా ఈ రోజు ప్రజల్లో ఉంటూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు గాని, అలాగే పవన్ కళ్యాణ్ గారు గాని నిత్యం ప్రజల్లో ఉంటూ నిత్యం ప్రజల్లో ఏం చెయ్యాలనే తపంతో సేవ చేస్తూ ముందుకెళ్తూ ఉన్నారు. వారి ఆశయాలు తగ్గట్టే స్థానిక నాయకులు, అలాగే జనసేన నాయకులు, తెలుగుదేశం నాయకులు అందరూ కూడా ప్రజల్లో మమకమై ఈ రోజు ఈ గ్రామంలో అయితే